SR6 న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికార పార్టీ ఉండగానే ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీలోకి చేరారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలోనే ఉన్నాం, అక్కడ మాకు మంచి జరుగుతుందని కూటమి ప్రభుత్వంలోకి వలస వెళ్లాం. కానీ అక్కడ మాకు ఎటువంటి న్యాయం జరగలేదని కూటమి ప్రభుత్వాన్ని నీళ్లతో పోల్చి మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు మంచినీళ్లు మరియు ఉప్పు నీళ్లు మరియు పనికి రాకుండా ఉండే నీళ్లు అని, ఈ 3 నీళ్లలో మేము ఏ నీళ్లను తాగాలి, మనకు కాదు వాళ్ళకి కూడా తెలియదు. అందుకే మన వైఎస్ఆర్సీపీలో ఉండేది ఒకే ఒక నీరు, మంచినీరు. మరి అదే గూటికి చేరి ఆధునిక వర్గంలో సాయి ప్రసాద్ రెడ్డి నాయకత్వం బలోపేతం చేయాలని, అలాగే రానున్న రోజుల్లో వైసీపీ పార్టీని గెలిపించాలని, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని అందరూ కృషి చేయాలని తెలిపారు. అలాగే మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారని, ఎక్కడ చూసినా అభిమానులు ఉన్నారని, వెన్నంటే ప్రజలు ఉన్నారని కూటమి ప్రభుత్వ నాయకులు నారా లోకేష్ మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి చేయలేని పని జగన్మోహన్ రెడ్డి చేయగలరని, ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గూటికి మా సాయి ప్రసాద్ రెడ్డి అన్న సోక్షంలో మళ్ళా తిరిగి మా గూటికి మేము చేరి మా జగనన్న నాయకత్వం బలపరిచి, అన్న నాయకత్వం బలపరిచి రాబోయే రోజుల్లో జగనన్న సీఎం మా అన్న ఎమ్మెల్యే అవ్వడానికి కృషి చేయాలని చెప్పేసి మేమంతా కంకణం కట్టుకుని మరి మా పార్టీలోకి మేము చేరుతున్నామని విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడ ఏం ఆశించడం లేదు, ఎవరైనా ఆశించకపోతారు. 4 వర్కులు వస్తాయి, ఇది అదే పోయింది నిజమే. ఊకే అబద్ధాలు చెప్పరాదు ఎవరు. ఏదో 4 వస్తాయని చెప్పేసి మా పెండింగ్ బిల్లు ఉంటే అవి చేసుకుందామని పోయినాము. అక్కడ పెండింగ్ బిల్లు కాదు కదా, ఇంకా అసలు మమ్మల్ని ఇచ్చేసేటోళ్ళు లేక ఇది లేవట. అందుకని చెప్పేసి ఈడని వస్తే పోయేటోళ్ళని పిలిచి మాట్లాడిచ్చే ఇది ఉంది మాకు సాలంతా. ఆడ పోతే సీనియర్, ఆల్రెడీ నేను మోస్ట్ సీనియర్ ఈడన్నాను. ఏబిసిడీల నుంచి జెడ్ వరకు నేర్చుకున్నాను. ఇప్పుడు ఆడపోతే ఏబిసిడీలు స్టార్ట్ చేయాలంటున్నారు. మళ్ళీ ఏబిసిడీలు పోవడానికి మాకు ఓపిక లేదు. ఆల్రెడీ 57 సంవత్సరాలు ఉండదు. మళ్ళీ జెడ్ వచ్చే లోపల 60-70 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఎప్పుడైతుంది వద్దు అనుకుని మా గూటికి మేము చేరి మా సాయన్న నాయకత్వం బలపరిచి మళ్ళీ రాబోయే రోజుల్లో అన్నని ఎమ్మెల్యేగా చూడాలని చెప్పేసి, జగనన్న సీఎం చేయాలని చెప్పేసి తాపత్రయంతో మళ్ళీ మా గూటికి మేము చేరినామని చెప్పేసి సభాముఖంగా చెప్తున్నాను. సంతోషం. ఉలిగప్పెంట మొదటి నుంచి పార్టీలో సీనియారిటీ ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. ఏదో కొన్ని వాళ్ళ బాధల వల్ల పోయినారు, ఏదో జరుగుతాదేమో అక్కడ పోతే అని చెప్పేసి. అక్కడ ఏమి కూడా చేసే పరిస్థితి లేదు. అది వాళ్ళు తెలుసుకున్నారు పోయి. మా అనుభవంతో చెప్పేది ఏమంటే, ఎవరు వచ్చినా వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి పోయిన వాళ్ళకి మాత్రం ప్రిఫరెన్స్ ఇచ్చే పని లేదు. ఎవరు కూడా ఏదున్నా ఇక్కడ ఉంటే సీనియారిటీ ఉంటుంది, ఎప్పటికైనా గౌరవం ఉంటుంది ఇక్కడ అనేది మళ్ళీ ఆలోచన చేసినాడు కాబట్టి మళ్ళీ పార్టీలోకి రావడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఉలిగప్ప మంచోడే. ఇంకా విషయం ఏమంటే, కొడుకు చాలా బాగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో ఉన్నారు వాళ్ళు. నేను కూడా చెప్పిన కొన్ని అలవాట్లు మానుకో, ఇంకా భవిష్యత్తులో బాగుంటుందని చెప్పిన తర్వాత అన్నీ కూడా వదిలేసుకొని బాగా ఉండడం జరిగింది. ఏదున్నా ఎవరికైనా పోయిన వాళ్ళకంతా ఇదే. ఇక్కడ ఉంటే జెడ్ వరకు నేర్చుకుంటారు, అక్కడికి పోతే ఏబిసిలు మళ్ళీ నేర్చుకోవాలి మొదలు పెట్టాలి ఉలిగప్ప చెప్పినట్ల. అందుకే ఆ పరిస్థితి రాకుండా చూసుకోండి. ఎందుకంటే ఎవరు పోయినా పార్టీకి నష్టంలే, ఎవరున్నా పార్టీ బలోపేతుంది. కానీ పోయినంత మాత్రం పార్టీ వీక్ అవుతా అని చెప్పేసి పరిస్థితంలే. అదే చెప్పినాడు, పాత నీళ్ళు పోతే కొత్త నీళ్ళు వస్తాయి, అంతే ఏముంది. అంటే వీళ్ళు చాలామంది పార్టీలో ఉన్న వాళ్ళు పోయిన తర్వాత చాలామంది వచ్చినారు. ఎందుకంటే వాళ్ళ వల్ల రాలేకపోయినారు, వాళ్ళు పోయినాక మళ్ళీ పార్టీలోకి వచ్చినారు. ప్రాబ్లం ఏం లే. ఇది వీక్ అవుతా ఉంది పార్టీ అనే పరిస్థితి ఏం లే. పార్టీ ఎప్పుడు బలంగానే ఉంది. ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. నెల్లూరుకు పోయినా, విజయవాడకు పోయినా, చిత్తూరుకు పోయినా, ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడతా ఉన్నాయి. ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా ఈ పార్టీ ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు, చంద్రబాబు నాయుడు, లోకేష్ అందరూ కూడా, పవన్ కళ్యాణ్తో సహా ఏమవుతా ఉంది. ఈరోజు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలుకుతున్నారు, జగన్మోహన్ రెడ్డికి అండా నిలబడతా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డికి ఏ ఆది కాకుండా చూసుకుంటా ఉన్నారు. అది అభిమానం అంటే.